సనాతనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఈ స్వామీజీ గారు చెప్పినట్టు ఎవరు సనాతనుడు అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను అని యేసుప్రభువారు స్వయంగా ప్రకటించారు. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే సనాతనుడు. స్వయంగా యేసుప్రభువారే తన నోట పలికిన మాటలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూసినా, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతులనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. యుగయుగములు సజీవుడుగా ఉన్న దేవుడు, పుట్టుక చావు లేని దేవుడుగా బైబిల్లో యేసుప్రభువారు కనబడుతున్నారు. కనుక ఆయనే సనాతనుడు.